కప్పే నేను వస్తువాడి పోడా కప్పే నేను షర్ట్ వేసుకోలేను నాయముడ పడ్డావు నేను షర్ట్ వేసుకోలేను నాయముడ పడ్డావు. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. మన వాళ్ళు ఇంకా ఈ చలికి అయితే బయటకు వెళ్తేనే లేరు, ఇంట్లోనే కూర్చురు. బయట చలి పెడతలే అన్నడా ఇలా చేస్తురు బాదామా బాదం పొట్టుకి. కానీ వెదర్ అయితే వెరైటీ మస్తు చల్లగా ఉంది. నా బయటకు వచ్చిన ఇప్పుడు తెలిసిందా నిజంగా ఇంటికి ఉంటే లేకపోతే ఎట్లుంటుంది అంటే ఈరోజు చూస్తున్నా నేను. నాకు ఇవన్నీ తెలియదు మరి, అంచె లోపల పోయినట్టే నాకు ఏం తెలియదు. మళ్ళీ లంచ్కి బయటకు వెళ్తాను నేను. అందుకని మన తెలుస్తుంది ఇప్పుడు. ఇంటికానే ఉంటేనా అప్పుడు దూలు తిరుగుతుంది ఇంటికాడ ఉంటే ఈ చలికి. బయట పోయేటోళ్ళ కంటే ఇంటికాడ ఉన్న వాళ్ళకే పని ఎక్కువ ఉంటుంది. అవును, అది అర్థం కాదు ఎవరికి. ఇంటికాడ ఏం చేసినాడు, ఇంటికాడ ఏం చేసినాడు, నేను డ్యూటీకి వచ్చినప్పుడు నువ్వేం చేసినావు అంటారు. కానీ ఆ డ్యూటీ చేసిన ఒక ఎత్తు అయితే దాన్ని డబల్ ఎత్తు పని చేస్తాను ఇంటికాడ ఏర్పడకుండానే. అందుకని అమ్మేమంటుండే తెలుసా, డ్యూటీ రిమోట్ ఇంటికాడ ఉందనుకో, టైమే గడసలేదురా అంటుండే. అంటే రోజు చేసిన పానం అలవాటు అయిన పానం కదా. అదే దీని మూత పెట్టదన్నారా? ఇది మూత కాదుగా, నీళ్ళు పెడితే అట్లా పెట్టొద్దట. మూత కాదురా మరి. ఏమో మరి, కానీ అట్లా పెట్టొద్దు అన్నారు. ఎందుకో మరి, అంటే ఆవిరి అవుతుందనా లేకపోతే ఆ నీళ్ళు అలానే మిగులుతుందన్నా? రొట్టె పెంక వేస్ట్ అప్ప ఇంకా ఒకరు పెట్టమంటారు, ఒకరు పెట్టొద్దు అంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అట్లా పెడితే ఏంటంటే మనకు తొందరగా అవుతాయని మనం అనుకుంటాం. ఏమవుతుంది చలి పెడతలే మరి నిమ్మలం కూర్చోరు అట్నే కట్లపై ఏడు మీరు ఎడ కూర్చోరు? ఏడ కూర్చోరు? చెక్క తగులుతుందా? అయితే గుడ్ న్యూస్ ఏం తెలుసా, మేము ఇలా బయటకు పోతున్నాం. మేమంటే ఏందన్న మనం అనాలి. నువ్వు రావుగా, నేను ఆఫీస్ పని బయటకు పోతున్నాను. నాకు మేమేం మంచిగా ఏఎంబి మాల్ అన్నా లేకపోతే ఏఎంఆర్ మాల్ అన్నా పోదాం. మాల్ పిల్లలను కూడా మంచిగా ఆడిపించి అంతా తిరిగేసి వచ్చేటప్పుడు లంచ్ చేసి సాయంత్రం వరకు వద్దామని మేము ప్లాన్ వేసుకున్నాం. ఇదేమో కాదన్నా, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు అరే నేను ఇట్లా పని పోతుంటా అంటే మేము ఏ పని పెట్టుకుంటే నీకు సహకరించి మేము పెడతాం. నేను వేరే పని పెట్టుకున్నప్పుడే మన ఇంట్లో కూడా ఇంకో ప్లానింగ్ వస్తుంది నాకు. నాకేమనిపిస్తుంది తెలుసా, అప్పుడు అటా ఇటా అని అనిపిస్తుంది. నేను పోయేదే ఇప్పుడు అంబస పుణ్యానికి, ఆ టైంకే మనం ఇదే చేసేది. గదే వచ్చింది బాగా. ఈరోజు ఏంది షూట్ చేయాలి. నేను సాటర్డే అనుకున్నాం, కానీ సాటర్డే మనం అది పెట్టినాం కదా. మనం పెట్టినాం, సరే ఈ రోజు చేద్దాం అనుకున్నాం. ఈ రోజు అనుకోకుండా మా డిపార్ట్మెంట్ నుంచి కొద్దిగా గదే మరి నాకు గట్టిన వస్తాయి అటా ఇటా అని. అందుకని ఏం చెప్తున్నా, ఓ ముఖం చూపి కళ్ళు ఇచ్చేసేయి, ముఖం చూపించేసేయి. అదే కళ్ళు తీసుకొచ్చినాయి కదా, 2 రోజులు తీసుకొచ్చిన కళ్ళు. 3 రోజుల నుంచి లైన్ గా పోతున్నాం. అవి గుర్తుపట్టి మొన్న నువ్వు వచ్చినావట, నిన్న బాగోయిండు. ఈ రోజు నేను అలా తమ్ముడు వచ్చిందని చెప్తున్నాడు డాడీకి టెస్ట్ అయినా. 3 రోజుల నుంచి రెగ్యులర్. కానీ ఇప్పుడే తాగాల కళ్ళు మంచిగా ఉంది మరి. మనం కంటే కళ్ళు చెట్టు మీద తీసిస్తుండు. అవును మంచిగా ఇస్తాడా అన్న. అవును మంచిగా ఇస్తుండు, ఆ టేస్ట్ కూడా మంచిగా ఉంది. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఆ కళ్ళు ఇచ్చేసి ముఖం చూపించేసి అన్న అని చెప్పేసి ఏఎంబి మాల్ కొట్టేసేద్దాం. సరే మీరు అట్లాగనే వస్తారు కదా, అరే దర్శనం చేసుకున్నావు అంటే నువ్వు బండి ఎడబెడతావు మళ్ళీ. బండి ఎడబెట్టిన ఉంటుంది, బండికి ఏమవుతుందా మరి మళ్ళీ బండి ఎందుకు? అందరం కలిసి కార్నే పోయి ఆడ ముఖం చూపించి కాళ్ళు ఇచ్చేసి అట్లా చెట్టు వెళ్ళిపోతాయి. అట్లుండదు. నీకు డిపార్ట్మెంట్ గురించి తెలియదు అన్న. అమ్మ అంటుంటుంది గ్రూపు, ఆ అమ్మల గ్రూపు మాది డిపార్ట్మెంట్. రోజు కలిసి పని చేస్తుంటే తెలుస్తుంది ఏదైనా కానీ. అందుకనే నేను చేయలేదేమో. మంచిగా కూర్చొని అవుతున్నావు, వెరీ గుడ్ గర్ల్. కానీ చాయ్ తాగుద్దని ఎంత మంది చెప్పినా. ఓ టిక్కాషినా ఏమన్నా ప్రెషర్ కొడతాడు వచ్చినావా? గుడ్ మార్నింగ్ బేటా. ఏంద్రా ఇంత డీల్ నువ్వేంద్రా నువ్వు డల్ డల్ కూడా ఎందుకు నాన్న? జోష్ ఉండాలి, హుషారు ఉండాలి. ఏమేంద్రా ఇంటి ముంగట్నా సెట్ అయితే ఈ మధ్యలో గిడ పెట్టాలి. మధ్యలో ఇట్లా అయితే కొనకు బాగా నీట్గా ఉంటుంది అని అట్లా అంటావా? అంటే ఇటు ఈ ఫోటో అటు ఆ ఫోటో ఇట్లా చూస్తే 2 ఫోటోలు కనిపించాలి అట్లా నుంచి. ఎట్లయినా సరే కమెంట్ పెట్టు, ఇక్కడ పెట్టాలా వద్దనేది. ఇక్కడ పెట్టాలి కమెంట్ చేయరు, తప్పకుండా కమెంట్ చేయరు. ఇలా కొట్టం దీన్ని. నేనేమనుకుంటున్నా అంటే ఇగో ఈ మధ్యలో అనుకుంటున్నా, ఇక్కడ ఇది ఈ మధ్యలో పెట్టి చూడు ఒకసారి. పోనీకి రాదా? ఇక్కడ పెట్టరా మరి. చల్లగా అండి దెబ్బకాడు నవ్వుతుందిరా. ఏమైనా మరి తాగుతున్నావా? నేను షర్ట్ వేసుకోలేను నాయముడ పడ్డావు. పాపాజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చలి ఎట్లా పెడుతుంది? చలి సూపర్. అట్లుంటుంది అడిగి మసి చలి ఘోరంగా ఉందా?
అందులో ఆడ ఇక్కడ అంత ఉండదు సార్. ఇంత ఉండదు, సిటీలో ఉండదు. సిటీలో ఉంటుంది ఇంతగానం ఉంటుందా? ఇంతగానం ఉంటే బయటికి వెళ్ళి పని చేయగలుగుతారా? చేయలేము. ఈడ కూడా ఇట్లా అనుకుంటేనే సరే బయటికి వెళ్ళాము. బయట వెళ్తే చలి పోతుంది కానీ పొద్దున బాయికాడు పోయి వరాలు తీస్తుంటే వరాలు పెడితే పని లేదు కాబట్టి ఇంట్లో సలు అనిపిస్తుంది. ఏమైంది వెరీ గుడ్. ఇవాళ కరెక్ట్ చేసిర్రా. కరెక్ట్ అంటే కరెక్ట్. ఎప్పుడైనా లేవగానే ముందుగా స్నానం చేసిన తర్వాత మీ పనులు చేసుకోవాలి. తినుడు కాదు, చాయ్ కాదు. పెడుతుంది చలి అన్నప్పుడు. ఏమైందిరా? సరే సరే సరే. ఏమైందిరా తమ్ముడు? ఇలా మనం పోతున్నాం. ఏంది తమ్ముడు మనతో రాడు కాబట్టి రోజు ఏం పెట్టమని క్యాన్సల్. మేము ఎటన్నా పోతాం, నువ్వు రానప్పుడు నీకు ఎందుకు? ఆచిపోతున్నాం. ఎటన్నా పోతాం, రానప్పుడు నీకు ఎందుకు? బాయ్ బాయ్, గుడ్ నైట్. సరే బాయ్ పో. మరి ఎందుకు వాష్రూమ్లో పోతున్నావు? వాష్రూమ్లో పోతున్నా ఆడానికి. స్నానం చేసుకుని వస్తా. మరి పో. ఒంటరి కూడా ఎందుకు వస్తున్నావు? అన్ని క్యాన్సిల్ కదా. పాపం ఇద్దరు మధ్యలో నిల్చుడు ఏం తాగాల అర్థమైతే. మెల్లగా మెల్లగా ఆల్రెడీ కళ్ళు వచ్చినాను. కళ్ళు అది 2 ప్యాకెట్లు అట్లా చేసిన కళ్ళు మరి ఎందుకు ఊతున్నారా? ఊతలేదు. నాకు ఫోన్ చేస్తారు. రానని చెప్పు. చూడు, ఇది నాకు ఇష్టమైనది. దాంట్లో సగం నాకు. కింద నువ్వు తీసుకో. నాకు మీదే కావాలి. కింద కూడా ఉంటుంది. నాకు మీదే కావాలి. నువ్వు చేసినావు. సో ఇప్పుడు వంట చేస్తారా? వంట నిన్న వండి నా రైస్ ఎట్లుంది అట్లా. దాని తర్వాత ఇది మటన్ అమ్ము. మళ్ళీ మటన్ జోలు పోతాను. ఇలా ఏమడుతారు? అందుకే రాదే తక్కువ. ఇప్పుడు మళ్ళీ మొత్తం మటనే. వీళ్ళు ఏమడుతారు? ఏడా ఏట మెకానిక్ వస్తారా? పోతూ పోతూ అదే పెద్ద దావుతుందా మీకు చెప్తే అర్థం కావట్లేదు. ఫ్యామిలీతో ఇన్వైట్ చేసారు. రెడీ నాకు ఫోన్ చేస్తా. మీరు అందరు అదే లాస్ట్ టైం కూడా వచ్చారు కదా, సేమ్ అదే ప్రాసెస్. అప్పుడే సిగ్గు సిగ్గు అనిపించింది నాకైతే. అట్లా ఏం లేదు, ఓన్లీ ఫ్యామిలీ. అందుకనే మెమ్సన్ దొరికొస్తాను లేదు ఒక్కనే పోతా. ఒక నువ్వు పోయినాక అంతా రెడీ అయినాక ఫోన్ చేస్తే అప్పుడు మీరు అదే రూట్ కదా మీరు వచ్చేది. సరే ఒక ప్లాన్ చేద్దాం. పోతా మనం నలుగురు వెళ్ళిపోదాం. శీర్ష తీసుకుపోదాం, ఫ్యామిలీ కాబట్టి వాళ్ళిద్దరు నాడు వదిలేద్దాం. మనం అందరం వాటి వెళ్ళిపోదాం. రైట్. సరే అలా సిచ్యువేషన్ బట్టి నేను ఫోన్ చేస్తాను. ఎవరు పరిచయం ఉండరు ఫ్యామిలీ అన్నప్పుడు. ఒకరి ఫ్యామిలీ తెలుసా పరిచయం, కొలీగ్స్ అన్నప్పుడు నువ్వు నేనే పరిచయం. నీ ఫ్యామిలీ నాకు తెలుసా, నా ఫ్యామిలీ నీకు తెలియదు. అట్లా అందుకే నేను అక్క వాళ్ళు ఎప్పుడు పోతా. సరే యువర్ విష్. ఇగో మనసు ఉంటే మార్గం ఉంటుంది. అమ్మడే నాకు ఏం చేస్తుంది, నాకు ఆకలి ఏం చేస్తలేము. నువ్వు మాతో టిఫిన్ చేసి వస్తా. అయితే వావ్ నాని స్నానం అయిపోయిందా నీది? వావ్ వెరీ గుడ్ గర్ల్ రా. ఇట్లా తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి స్నానం. బయటికి పోతున్నావా? బాగుంది డ్రెస్ అయితే సూపర్ రా, వండర్ఫుల్. టీషర్ట్ ఒకటే లూజ్ అనిపిస్తుంది. మరి వేరే టీషర్ట్ అయ్యి అట్లా చూస్తావేం సార్? నా వేరే టీషర్ట్ అయ్యి. ఇది బాగుందిరా నాని, ఇది సూపర్ ఉంది. ఇది బాగుంది, ఇది చూడు. అరే షూస్ ఉండాలి స్వప్న మీకు. చిన్న షూస్ ఉన్నాయి, పడతాయారా అవి? లేకపోతే కొంచెం ఫ్యాషన్ టైప్ ఉండే అవ్వదు. అది ఈరోజు తీసుకుందాం ఒక షూస్. తీసుకుందాం అలా షూస్ తీసుకుందాం, ఇంకా జీన్స్ తీసుకుందాం. ఇంకా విజయ్ రైట్రా దగ్గర, ఇట్రా దగ్గర. పప్పిరా రెడీ అయిపో. లేచిండు ఆడు బుడ్డోడు, ఆడుకుంటుండు అప్పుడే. అవును అంతే. సో ఇక్కడ బాసన్లు తోమడం అవుతుంది. మీరు తొందర కంప్లీట్ చేస్తే తొందర పోదాం రా. ఇంకా స్నానాలు ఇద్దరే ఉన్నట్టు. లేచిండు అయ్యాడు. హే క్రియాంశ్ బాబు హాయ్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచిగా వారా. గుడ్ మార్నింగ్. ఏమైందిరా? ఏం కావాలి? దువ్వెన కావాలా? అన్న ఉంటుంది చూడు డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్ మంచిగా ఉంటుందా? డ్రెస్ మంచిగా ఉంది. డ్రెస్ లుకింగ్ మస్తు ఉంటుంది.
పోదామారా హరే పోదామా ఆడుకొని పోమా గేమ్స్ ఆడుకొని పోమా రెడీయా రెడీ పోతున్నావా పోవాలని ఫిక్స్ అయినా పోక తప్పదు, పోవాలని ఫిక్స్ కాదు, కొన్ని తప్పదు అన్న, తప్పదు అనుకున్నా కొన్ని పోయి రావాలి, తప్పదు ఏం చేయాలి చూడు. ఏందట ఇదాకా వస్తాడటనా నడు 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 ముందుగా రెడీగా రెడీ అయిన తర్వాత వేరే పని 2 సబ్జెక్టులు ఒకటి వేస్తావా ఒకటి అవును సో సండే రోజు అందరు ఇంటికాడ మంచిగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇటు దావత్ పోతుండు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. యాక్చువల్లీ మనం రెగ్యులర్గా పోము డిపార్ట్మెంట్ త్రూ కాబట్టి ఎవ్రీ 1 ఇయర్కి ఒక దగ్గర ఒక బలి వేయడం కానీ మొక్కడం ఉంటాయి కదా ఆఫీస్ అన్నప్పుడు, అలాంటి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా చేసినాం కట్టమేసమ్మ కాడ, అప్పుడు అమ్మ వాళ్ళు వచ్చారు, బండి కొన్నాం అనుకుంటా. 1 year కూడా కాలే అనుకుంటా కదా, 1 year కాలే, ఒక 8 months ఏమో అవుతుంది. ఇక మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం, అంటే ఇక మనం మంచిగా మొక్కి మంచిగా ఉండాలనుకుంటే బెటర్ కదా అట్లా అని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేసినాం. ఈరోజు కూడా సేమ్ కట్టమేసమ్మ కానీ చేస్తున్నాం కింద. ఇక నేనైతే బయలుదేరుతున్నాం, మిగతా బ్లాగ్ అయితే అన్న వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సో మేమేం అనుకుంటున్నామంటే మేము ఏఎంబి మాల్ కానీ లేకపోతే ఏఎంఆర్ మౌలాలి మాల్ కానీ ఎక్కడన్నా వెళ్దామనే ప్లాన్ అయితే ఉన్నది. మొన్న నుంచి అనుకుంటుంది కానీ అది సెట్ అవుతలేదు. సో ఈరోజు అయితే వెళ్తున్నాము, ఇక ఇంటికాడ ఉండి మరీ ఎందుకని చెప్పేసి పోతున్నాము. ఇంకో విషయం ఏంటంటే బండికి చలాన్లు ఉంటే ఎవరైనా కట్టేసుకోండి. మేమైతే నిన్న యాక్టివ్ ఒక 1400 చలాన్లు ఉంటే 250లా కట్టేసినాం. దీనికి 200 వస్తే 50 రూపాయలు కట్టేసినాం. అంటే మంచి 80% ఏమో ఆఫ్ ఉంది కాబట్టి మొత్తం చలాన్లు ఏమున్నా కూడా బండి పైన కట్టేసుకోండి. సో ఇప్పటి వీడియో అయితే ఇంతే, మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ కలుద్దాం.